హాయ్, బిగ్ బాస్ చూస్తున్నాం. ఎలా అనిపిస్తుంది? మామూలుగా లేదు. వాళ్ళ మాధురి గారు వచ్చినప్పటి నుంచి షేక్ చేస్తుంది. ఆమెమో సింహం అయిపోయింది, అక్కడ ఉన్న వాళ్ళందరూ గొర్రెలు అయిపోయారు పాపం. మరీ అట్లా ఆడుకుంటుంది అన్న పాపం. అక్కడ ఉన్న వాళ్ళలో పవన్ కళ్యాణ్ వాయిసే పెద్దది అనుకున్నాము. ఆమె అనే కొద్దికి పడింది పవన్ కళ్యాణ్కి. నాకు తెలిసి ఏం చేస్తాడో నిజంగా దువ్వాల మాదిరిని దింపి మంచి పని చేశారు. ఈ సీజన్ ఇప్పటి నుంచి ఇలా లేస్తుంది. నేను అలాగే చిట్టి పికల్స్ వచ్చినాక మామూలుగా ఉండదేమో అనుకున్నాను. బట్ దువ్వాల మాదిరి గారు దిగినాక ఆమె ఆ చరిత్ర తెలుసు కదా, ఆమె ఎందుకు ఆ రేంజ్లో సృష్టించిందో ఇప్పుడు తెలుస్తుంది. బిగ్ బాస్ని ఆమెను తీయగలుగుతారా? ఇట్లా కంటెంట్ ఇచ్చినా కూడా దమ్ము ఉందా నాగార్జున గారికి ఆమెను తీసే దమ్ము? అంటే ఫోన్లు వస్తాయి. నాగార్జున గారు కూడా భయపడుతూ మాట్లాడారు. నిన్న కూడా స్టేజ్ మీద ఎంత మర్యాదగా మాట్లాడినారు. అది అంతే పొలిటికల్ కదా. ఏమైనా మాట్లాడితే ఆల్రెడీ ఇక్కడ మాదాపూర్లో ఎన్ కన్వెన్షన్ గోయిందా, మళ్ళీ ఇప్పుడు ఏమైనా ఆమెను గెలికామనుకో అక్కడి నుంచి ఫోన్లు వస్తాయి. మళ్ళీ ఒక వారం నుంచి పంపించేశారు అనుకో దువ్వాల మాదిరిని. బిగ్ బాస్ సెట్ కూడా లేపేస్తారేమో నాకు తెలిసి నాగార్జున గారు. ఏమన్నా కంటెంట్ ఇచ్చిందా? ఒక్క రోజులోనే ఇలా షేక్ చేసింది. ఆ 15 మంది వన్ సైడ్, దువ్వాల మాదిరి గారు వన్ సైడ్ అయిపోయింది. చిన్నదే కూర్చో అని చెప్పాడయ్యా పవన్ కళ్యాణ్. అది తప్ప కూర్చుంటే కూర్చోవాలి, లేదంటే వెళ్ళిపోవాలి. కానీ కూర్చోవాలా వద్దా అని చెప్పి వాడిని పాపం చిన్నపిల్లని చేసి ఆడుకునేది దువ్వాల మాదిరి. అసలు చూస్తా ఉంటే భయం వేస్తారు. ఆ చుట్టూ ఇప్పుడు తనుజ ఇమానుయల్ పాపం తనుజ వచ్చి అది పోయి అడుక్కుంటాందాడ. ఏంది ఈమె తీసుకొచ్చేది ఈ బిగ్ బాస్ హౌస్ లో దువ్వాల మాదిరి గారిని. ఆమె అంత గట్టిగా అరుస్తుంది, మనం ఉండాలా పోతామా అంటే ఇమానుయల్ బాధపడుతూ ఆయన అందరికి తెలిసిపోయింది. ఇంత పెద్ద డిస్కషన్ లో బర్నీ గారు నారాయణ అంటే జపం చేస్తున్నాడు. ఏం లేదు, అంతేం తప్పు లేదు అనేసి ఆయన ఏం బర్నీ గారు ఇంకెప్పుడు సాయం వీళ్ళు నేర్చుకుంటారు. ఇంకా కూడా సేఫ్ జోనేనా, టాప్ 5కి వెళ్ళాలి కదా. ఎట్లా ఆడేసి 4 రోజులు ఆమె వెళ్ళిపోయింది. ఎవరు ఆమె? అయితే హరీష్ గారు 4 రోజులున్నా ఉచ్చగోయించి పోయాడా లేదా బిగ్ బాస్ని? అలా ఆడాలా. అంత పెద్ద సీనియర్ యాక్టర్ బర్నీ గారు ఇంకా కూడా సేఫ్ గేమ్ ఏమంటే ఏం ఓపెన్ అయితే ఏమైపోతుంది? 4 బూతులు వస్తే మీకు ఇంకా పాజిటివ్ పెరుగుతుంది కదా. సో ఆ బర్నీ గారి గేమ్ అస్సలు నచ్చట్లేదు. దువ్వాల మాదిరి తర్వాత మా అలేఖ్య చిట్టి పికల్స్ చిట్టి పికల్స్ గురించి వస్తే ఆల్రెడీ స్టేజ్ మీద చెప్పేసి వచ్చింది కదా, ఎంటర్టైన్మెంట్ ఇంతవరకు ఎవరు ఇవ్వలేదు, నేను ఇస్తానని చెప్పి. మరి ఇస్తానంటారు ఎంటర్టైన్మెంట్? ఆమె ఎంటర్టైన్మెంట్ ఏమో కానీ పాపం దువ్వాల మాదిరి దెబ్బకి భయపడి వణుకుతున్నారు అందరూ స్టేజ్ దెబ్బకి. కాదు, కెరీర్ మీద ఫోకస్ చేస్తా అంటుందిగా పికిల్స్. చేసింది కదా, వచ్చిన మంచి పాయింట్ చెప్పింది. ఎవరి గురించి? మన ఈమె గురించి. ఇప్పుడు హెల్మెట్ అయింది శ్రీజ, దమ్ము శ్రీజ. నువ్వు ఈమె దివ్యానికిత నువ్వు లోపలికి వెళ్ళిన వెంటనే ఆ టాప్ 5 ఎవరైతే ఉన్నారో వాళ్ళతోనే ఉన్నావు నువ్వు. దివ్య వీళ్ళు అలాగే హెల్మెట్ అయింది కూడా. ఏం పేరు ప్రియానా శ్రీజానా? దమ్ము శ్రీజ వీళ్ళతో ఉండట్లేదని చెప్పేసి ఒక మంచి పాయింట్ రేస్ చేసింది రమ్య గారు కూడా నాకు తెలిసి టాప్ 5లో ఉంటారండి. ఇప్పుడు అసలు నిన్న వచ్చిన ఎపిసోడ్ భయం వేసింది. అసలు ఒక పక్క అలేఖ్య చిట్టి పికల్స్, ఒక పక్క దువ్వాల మాదిరి గారు.